ఇది మన వెస్టేజ్ వారి డ్యూ గార్డెన్ శానిటరీ ప్యాడ్ అండి. దీంతో నేను చిన్న డెమో చేయాలనుకున్నాను. ఒక లేడీ మెన్స్ట్రువల్ పీరియడ్ అనేది తన లైఫ్లో 250 టైమ్స్ అవుతుంది. అంటే 250 × 5 2500 టైమ్స్. 1 డేకే చాలా సఫర్ అవుతుంది. ఒక తల్లి ఒక పాప జన్మనీయడానికి ఎంత సఫర్ అవుతుందో, ప్రతి నెల ఒక 5 డేస్ ఎంత. ఇది బయట నేను రెగ్యులర్గా బయట వెస్టేజ్ బిఫోర్ వాడిన శానిటరీ ప్యాడ్ ఎక్స్ కంపెనీ. చూద్దాం, దీని సీల్ అనేది చూపించాను. ఇది ఒకటి స్టిక్ చేసుకోవడానికి మనకు కంఫర్ట్గా కూడా ఉండదు. బయట వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, మామూలుగా కిడ్స్ కూడా ఉంటారు. ఇప్పుడు మెన్స్ట్రువల్ పీరియడ్స్ అనేవి రెగ్యులర్ మన తల్లి అమ్మమ్మ టైంలో ఒక 15 ఇయర్స్ కానీ 16 ఇయర్స్కి వచ్చేది. అది షార్ట్ పీరియడ్గా పడిపోయింది. ఇది మా ఇంట్లో కలర్ అండి, ఎందుకంటే మీకు మంచిగా అర్థం కావడానికి రెడ్ కలర్ తీసుకుంటేనే అర్థమవుతుంది అనేసి నేను తీసుకున్నాను. ఇది గ్రాఫిన్ అయాన్ చిప్స్. ఇదేంటంటే మన ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. బ్లీడింగ్ 1 డ్రాప్ పడ్డప్పుడు మనకు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పెంచుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ మీన్స్ మనం ఒక సముద్రం దగ్గర పోయినా కానీ, నదుల దగ్గర పోయినప్పుడు కానీ, ఒక మంచి ప్రదేశాన్ని పోయినప్పుడు మంచి ఆక్సిజన్ లెవెల్స్ ఉండి మన మైండ్ అనేది చాలా ఫ్రీగా మనం ఫీల్ అవుతుంటాం. అలాంటి ఫీల్ని అనేది ఇస్తుంది. నేను యూజ్ చేసి ఆ ఫీల్ని పొందిన కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. ఇందులో అలాంటి గ్రాఫియన్ చిప్స్ కానీ ఎలాంటిది ఉండదు. జస్ట్ ఇది కలర్ అండి. మీరు చూడాలంటే ఓపెన్ చేసి చూడవచ్చు. సో ఒక లేడీ తన 1 టైమ్ 5 డేస్లో ఒక 40 ml to 30 ml మనకు బ్లీడింగ్ అవుతుంటుంది. చూద్దాం. $10 ml 40 ml. ఇది మన శానిటరీ బయటి ప్యాడ్ విశ్వర్. చూసారా, ఎడ్జెస్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి. వర్కింగ్ ఉమెన్స్కి కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్ వాళ్ళకు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. మనకు ఒక్కొక్కసారి వాష్రూమ్స్ అనేవి అవైలబుల్ ఉండవు. అప్పుడు చాలా సఫర్గా ఫీల్ కొంతమంది డ్యూటీకి కూడా వెళ్ళడానికి నర్వస్గా ఫీల్ అవుతారు. లేడీస్కి దేవుడు ఇచ్చిన వరమే కదా ఇలాంటిది. మనం ఎందుకంటే దాని గురించి తెలియక ఏ శానిటరీ యూజ్ చేయాలని అర్థం కాక ఏదో మార్కెట్లోకి వచ్చింది యూజ్ చేసి మన హెల్త్ ఖరాబ్ చేస్తున్నాం. దాని తర్వాత మనం గర్భసంచి ఇన్ఫెక్షన్లు కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ అనేవి ఎక్కువైపోయినాయి ఇప్పుడు. ఓకే, నార్మల్ డెలివరీస్ అనేవి అసలు లేవు. సో ఇది బయటి ప్రోడక్ట్ అండి. చూడండి అబ్జర్వేషన్ ఎట్లుంటుంది. ఇది మన వెస్టేజ్ వారి డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్. అబ్జర్వేషన్ చూడండి. జస్ట్ డ్రాప్ పడంగానే మనకేంటంటే హై స్పీడ్గా అబ్జర్వ్ అవుతుంటుంది. మనం బయట ప్రోడక్ట్ 5 ఇందులో 1 ప్రోడక్ట్ సరిపోద్ది. నేను దీన్ని ఎలా సరిపోతుంది ఏందనేసి నేను చూడండి, అబ్జర్వ్ చేయండి. చిన్న డెమో కూడా ఇస్తాను నేను నెక్స్ట్. ఇది డెమోనే, పార్ట్ 2 అది. చూడండి, వింగ్స్కి కూడా వేస్తున్నాను నేను. మనం ఎక్కడ వేసి అక్కడ మొత్తం స్టిక్ అయిపోయి అబ్జర్వేషన్ అవుతూనే ఉంటుంది. స్ప్రెడ్ అవ్వదు. చూసారు కదా, అల్ల ఒక 10 ml వేసాను. ఇందులో 30 ml, నేను 40 ml కౌంట్ చేశాను. 30 more than 25 ml దాకా ఇందులోనే వేసాను. చూద్దాం ఎట్లా అబ్జర్వేషన్ అనేది ఉన్నదనేసి. టిష్యూ పేపర్ వేస్తాను. దీని అబ్జర్వేషన్ ఎంతవరకు ఉందనేసి. టిష్యూ అండి ఇది. చూద్దాం ప్రెస్ చేసి. దీన్ని చూడడం అలాగే. సో
ఇలా ఉంటుంది సార్. ఓన్లీ ఇందులో 10 ml వేసాను, దీంట్లో 30 ml వేసాను. డిఫరెన్స్ మీరే చెప్పండి మేడం. ఓకే చూడండి, అబ్జర్వేషన్ అనేది జస్ట్ ఇందులో 10 ml వేసాను, ఇలా ఉంది. దీంట్లో 30 ml వేసాను. చూడండి, నేను జస్ట్ ఓన్లీ కలర్ అనేది అంటింది మనకు. ఓకే, ఇందులో అనేది అబ్జర్వేషన్ అయింది. షీట్ కూడా కొంచెం తడి అయింది. మీకు బయట కూడా కావాలంటే డెమో చేసుకొని చూడండి. సో దీనికి ఎంతవరకు అబ్జర్వేషన్ చేసుకుంటుంది అనేసి నేను డెమో రూపంలో చూపిస్తాను. ఇందులో 3 లేయర్స్ ఉంటాయి. లేయర్స్ ఫస్ట్ లేయర్ చూడండి, పేపర్ సౌండ్ వస్తుంది. ప్లాస్టిక్ కాదు, పేపర్. సో తడి చేసినా కానీ మనకు పేపర్ సౌండ్ వస్తుంది, అంటే ఏ లేయర్ వరకు అదే చేస్తుంటుంది. సో ఇది ఫస్ట్ లేయర్, ప్యూర్ కాటన్ అండి, 100% కాటన్. ఇందాక నేను చెప్పాను కదా, గ్రాఫీన్ అయాన్ చిప్ అనేది ఇందులో కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది. సో మీకు కనిపించలేకపోతుంది, అందుకే ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదొకటి. నెక్స్ట్ సెకండ్ లేయర్, థర్డ్ లేయర్. ఓకే, ఇది మన ఎక్స్ చినగదు, ఎందుకంటే ఇది ప్యూర్ ప్లాస్టిక్. మామూలుగా ప్లాస్టిక్ వాడద్దు, వాతావరణం చెడు చేస్తుంది, బాడీ కూడా ఇన్ఫెక్షన్ అవుతుందో తెలుసు. కానీ మనకు వేరే సోర్సులకి ఏంటంటే యూజ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు మన వెస్టేజ్ వారు వండర్ఫుల్ ప్రోడక్ట్ మనకు పర్చేజ్ చేశారు కాబట్టి ఒక లేడీకి సజెషన్ చేయడం వల్ల తను ఎన్నో హెల్త్ బెనిఫిట్స్. చూడండి, షీట్ అనేది వేరే అయిపోయింది, అదే ఈ షీట్ అనేది కలర్ వచ్చేసింది. ఓకే, ప్లాస్టిక్ కాబట్టి అబ్జర్వేషన్ లేదు. దీనికి ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది అనేసి చిటి ఇది విశ్వర్ అండి, ఇది వెస్టేజ్ వారి ప్రోడక్ట్ డ్యూ గార్డెన్. డిఫరెన్స్ మీరే అబ్జర్వ్ చేస్తారు. సో 1 2 3 కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అబ్జర్వ్ చేయండి, మనం వాటర్ అయితే ఎన్ని ఇచ్చామో అది అలానే ఉండిపోయింది. అంటే అబ్జర్వేషన్ అంటే ఏం లేదు, జస్ట్ ప్లాస్టిక్ షీట్ ఇది. ఓకే, ఎన్ని ఇచ్చామో అన్ని ఇచ్చింది, కనీసం 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా లాస్ కాలేదు. ఓకే, మన వెస్టేజ్ వారిది చూద్దాం. ఇది జెల్ రూపంలో అవుతుంది అబ్జర్వేషన్. నేను అబ్జర్వేషన్ బయటి ప్రోడక్ట్ చూడండి, మనం ఎన్ని వాటర్ ఇచ్చామో ఒక 1 2 3 డ్రాప్సే అబ్జర్వ్ చేసుకుందని ఇందులో అర్థమవుతుంది. చూడండి, మన వెస్టేజ్ జెల్ రూపంలో ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనకు వెస్టర్న్ టాయిలెట్స్ అని చాలా వచ్చాయి, అవునా? మనం అపార్ట్మెంట్లలో ఉంటాం. ఇది తర్వాత పార్ట్ 2 పెట్టాలి.